ఈ ప్రాథమిక పాఠశాల శ్రీకాంత్ నుంచి మొదలు పెడితే వీళ్ళందరికీ దేవస్థాన చైర్మన్లు జంగన్న వీళ్ళందరికీ ఎక్స్ఎఫ్డిసి వాళ్ళకి అందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ నమస్కారాలు. మా ఆహ్వానాన్ని మమ్మల్ని మన్నించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతాన్ని ఏర్పాటు చేసిన మహిళా శక్తికి, వాళ్ళ కోఆర్డినేటర్లకు, అందరికీ సమభావన గ్రూప్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. అట్లానే మండలం నుంచి, నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలు, మా రామాంజన్న, మా అచ్చన్నలు, రామాంజన్నలు, మా మండల పార్టీ అధ్యక్షులు సత్యరెడ్డి అన్న గారు, ఇట్లాగా అందరికి పేరు పేరున శ్యామ్ గౌడ్ అన్న, ఎవరెవరుంటే దీపినగర్ నుంచి, సమస్త దీపినగర్ మండలం నుంచి కదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం. ఏం లేదు, రెండే మాటలు. ఎందుకంటే ఈ ఊరికి దయచేసి మీరు క్యాంపెయిన్ లో రాలేదు, మేము కూడా ఇవ్వాలనే అందరి సమక్షంలో మీకు పరిచయం అవుతున్నాము. అనిల్ సార్ తప్ప మాకు ఇంకొకరు తెలియదు. అట్లాంటిది గౌరవ ఎంపీగా గెలిచిన తర్వాత మీరు కొండమడుగు రావడం మాకు ఎందుకు గర్వంగా అనిపిస్తుందంటే, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరిద్దరుంటే అనిల్ సార్, మీరిద్దరుంటే కొండమడుగును రేవంత్ రెడ్డి చూసుకుంటున్నట్టే అనిపిస్తుంది, టైగర్ రేవంత్ రెడ్డిని కొండమడుగు కాపాడుతున్నట్టే అనిపిస్తుంది. అందుకని నేను ఈ చొరవ తనువు తీసుకున్నాం. దయచేసి మీరెప్పుడు కూడా ఈ కొండమడుగును కడుపు నిండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం సార్. ఇక సమస్యలు అంటే మీకు అనేకం ఉన్నాయి, పూలహారాల రూపేణ మీకు తర్వాత పెట్టుకుంటాము. ప్రస్తుతం అయితే మీ కళ్ళ ముందర ఎంపీ గారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా చేపట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇవాళ వరకు మన అనిల్ సార్ వరకు ఎందరో ఉద్యమాలు, చిట్టబాలకృష్ణ వరకు మొదలు పెడితే ఎందరో ఉద్యమాలు చేసి ఇక్కడ మా త్యాగాలన్నీ ఉన్నాయి సార్. దాంట్లో ఎయిమ్స్ లో కొండపేట నుంచి మొదలు పెడితే బీబీనగర్ నుంచి మొదలు పెడితే సరౌండింగ్ నేను కోరుతున్నా, ఏ సంకుచిత భావం కూడా చూపిస్తలేను. బీబీనగర్ మండలానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దయచేసి మీరు చొరవ తీసుకోవాలి. ఈ దరఖాస్తు ముందుగా మీ దగ్గర ఉంటుంది సార్. పార్లమెంటు సభ్యులుగా మీకైతే మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాం. చాలా మంది ఆశపడుతున్నారు, ఎవరి క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళు, మా భూములన్నీ ఎయిమ్స్ కిందనే ఉన్నాయి. మేమందరం సరౌండింగ్ విలేజెస్ నా కొండమడికే సంక్షిప్తంగా మాట్లాడతలేదు. నా మండలాన్ని మొత్తం స్వీపర్స్ నుంచి మొదలు పెడితే, వార్డ్ బాయ్స్ నుంచి మొదలు పెడితే ఎవరి క్వాలిఫికేషన్ సిస్టమ్ దగ్గర కానీ ఎయిమ్స్ మీద మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, ఉద్యోగాలతోటి కలకలలాడేటట్టు మా వాళ్ళందరూ ఉద్యోగాలు దాంట్లో భర్తీ అయ్యేటట్టు చూస్తారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ మొత్తం ఒక వార్డ్ బాయ్ కి, ఒక స్వీపర్ కి, ఒక సెక్యూరిటీకి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అనఫీషియల్ గా. దయచేసి దాన్ని అరికట్టి మీరందరూ ఈ మండలం లెవెల్ ఈ కళ్ళల్లో కాంతులు నింపాలని కోరుకుంటూ, అనిల్ సార్కి ప్రత్యేకంగా అనిల్ సార్కి తర్వాత మీకు మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి మా టైగర్ రేవంత్ రెడ్డి ఉన్నట్టు కోరుకుంటూ, ఈ పాఠశాలను, ఈ ఊరిని మీ కడుపులో పెట్టుకొని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.